నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే కూటమి ట్రయాంగిల్ ప్రోగ్రామ్స్ తో వైసీపీకి ముచ్చెమటలు పడుతున్నాయి. రాయలసీమలో కూటమి వ్యూహాలు సక్సెస్ అవుతున్నాయి. అది మహానాడైనా, అనంతపురం బహిరంగ సభ అయినా, ఉప ఎన్నికలైనా ఏదైనా సరే కూటమిని అక్కును చేర్చుకుని ఆదరిస్తున్నారు అక్కడి ప్రజలు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రజాపాలన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జిల్లాలో డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్న అధికారంలోకి రావడానికి సీమలోని అసెంబ్లీ సీట్లు చాలా కీలకం. 2019లో జగన్ అధికారంలోకి రావడానికి సీమలో అత్యధిక సీట్లు రావడమే అందుకు కారణం. తిరిగి 2024లో కూటమి అధికారంలోకి రావడానికి 52 సీట్లు కీలకమయ్యాయి. రాయలసీమలో మొన్నటి ఎన్నికల్లో 52 సీట్లకు గాను కూటమి 45 సీట్లు గెలుచుకుంది. 41 సీట్లు టీడీపీ, 4 బీజేపీ, 1 జనసేన గెలుచుకున్నాయి. కంచుకోటలో వైసీపీ బలం 7 సీట్లకు పరిమితమైంది. పైగా వైఎస్ జగన్తో సహా వైసీపీ ఎమ్మెల్యేల మెజారిటీ కూడా భారీగా పడిపోయేలా చేసింది కూటమి. ఇప్పుడు ఆ 45 సీట్లు తిరిగి గెలుచుకోవడంతో పాటు సీమలో మరింత పట్టు బిగించేలా కూటమి పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. వైసీపీని తిరిగి పుంజుకోనివ్వకుండా వరుస కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయలసీమ పైన స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేసింది. ఒకవైపు రాజధాని అమరావతి అభివృద్ధి, మరోవైపు పోలవరం పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతూనే రాయలసీమ అభివృద్ధిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు. పార్టీ పరంగా కార్యక్రమాలు చేపడుతూనే ప్రభుత్వ పరంగా సీమలో ప్రాజెక్టులు, డెవలప్మెంట్ పరుగులు పెట్టిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 10 సార్లకు పైగా రాయలసీమ జిల్లాల్లో చంద్రబాబు పర్యటించారు. ఈ క్రమంలోనే దశాబ్దాలుగా ఒక అడుగు ముందుకి 6 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉన్న హంద్రీనీవా ప్రాజెక్టుకు ఈ ఏడాదిలో బడ్జెట్లో 3,000 కోట్లు కేటాయించారు. కాలువ లైనింగ్ పనులు చేయించి హంద్రీనీవా ప్రాజెక్టులోని నీటిని కూడా విడుదల చేశారు. సీమకు కృష్ణా జలాలను తీసుకొచ్చి కరువు నేలను కూడా తడిపారు. ఇక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. నామినేటెడ్ పోస్టుల్లో సీమకు 30% కేటాయించారు. కడపలో ఉక్కు ప్రాజెక్టు పనులు కూడా పట్టాలెక్కించారు. సీమలో ఎక్స్ప్రెస్ హైవేల పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కర్నూలు, కడపలోని ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ వార్డన్స్ను ఇండస్ట్రియల్ కారిడార్ పనులను స్పీడప్ చేస్తున్నారు. పెద్ద మొత్తంలో సీమకు పెట్టుబడులు తీసుకొస్తున్నారు. అన్నింటినీ మించి టీడీపీ చరిత్రలో తొలిసారిగా రాయలసీమ నడిబొడ్డులో, అది కడపలో మహానాడును గ్రాండ్ సక్సెస్ చేశారు. జగన్ సొంత జిల్లా కడప గడ్డపైన మహానాడు విజయవంతం చేసి ఔరా అనిపించారు. దానికి మించి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో పులివెందుల తర్వాత ఒంటిమిట్ట జెడ్పీటీసీ సీట్లలో గెలిచి చూపించింది. ఆ గెలుపు ఇట్లాంటి గెలుపు కాదు. పులివెందుల్లో వైసీపీకి డిపాజిట్ కూడా దక్కలేదంటే అక్కడి ప్రజలు వైసీపీ పైన ఎంత వ్యతిరేకతగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. కూటమి పాలన పట్ల ఎంత సంతోషంగా ఉన్నారో కూడా తెలిసి వచ్చింది. ఒంటిమిట్టలోనూ సేమ్ పరిస్థితి. ఇక పవన్ కళ్యాణ్ అయితే వరుస టూర్లతో సీమలోనే పర్మనెంట్గా పాగా వేస్తామని చెప్తున్నారు. బీజేపీకి కొత్తగా ప్రెసిడెంట్ అయిన పివిఎన్ మాధవ్ కూడా సీమ నుంచే కార్యక్రమాలు చేపడుతూ వైసీపీ ఓట్ బ్యాంక్ మీద గట్టిగా ఫోకస్ పెట్టారు. తాజాగా ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్ 6 హామీలు నెరవేర్చిన సందర్భంగా సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభను అనంతపురంలో నిర్వహించి గ్రాండ్ సక్సెస్ చేసింది. దాదాపు 3 లక్షల మందితో నిర్వహించిన కడప మహానాడు బహిరంగ సభను మించి 3,50,000 మందితో సూపర్ 6 సూపర్ హిట్ సభను సక్సెస్ చేశారు. ఈ 15 నెలల కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును ప్రజలకు వివరించారు. మొత్తంగా 2029లో సీమలో మరిన్ని సీట్లు సాధించడంతో పాటు వైనాడ్ పులివెందుల దిశగా కూటమి సర్కార్ వేస్తున్న అడుగులు వైసీపీని అయితే ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.